ఒక వాక్యం తల ఒక వాక్యం. మాయావినోదం పేరుతోని మ్యాజిక్ మిమిక్రీ మైమ్ కళాకారులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మొత్తం రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల నుంచి పెద్దలు రమణాచారి గారు సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉన్న సమయంలో 1991లో సెప్టెంబర్ 16వ తేదీన మొత్తం అన్ని జిల్లాల నుంచి కళాకారులు మ్యాజిక్ మిమిక్రీ మాయం కళాకారులు తీసుకొచ్చి ఒక ఫెస్టివల్ లాగా చేసి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చారు. అంతకుముందు ఎవరికి వాళ్ళుగా యమునా తీరుగా ఉండేవాళ్ళు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు చాలామంది మ్యాజిక్ మిమిక్రీ మాయం కళాకారులు జీవనోపాధి చేసుకుని బతుకుతున్నారు. అది ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అన్నమాట. అలాంటిది మళ్ళీ ఏ సాంస్కృతిక సంస్థ కూడా ఇంతవరకు ఈ మ్యాజిక్ మిమిక్రీ మాయం కళాకారులని ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చి చేసిన దాఖలాలు లేవు. మళ్ళీ కిన్నెర రఘురామ్ గారు ఆ ప్రయత్నం చేసి ఒక సాహసమే అని చెప్పాలి, ఒక సంస్థ ఇలా చేయడం అనేది. అందుకు కళాకారులందరి తరఫు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కళాకారులందరి తరఫు నుంచి. అయితే మాయా వినోదాన్ని పెట్టడంలోనే ఆ రోజు 3M ఫెస్టివల్ అని అనుకుంటే 3M ఫెస్టివల్ కంటే కూడా ఒక బ్రాండ్ నేమ్ లాగా ఉండాలని చెప్పేసి మాయా వినోదం అని చెప్పేసి పట్టాభిరామ్ గారు రాసిన ఒక పుస్తకం. అయితే దీంట్లో మాయా వినోదంలో మ్యాజిక్ ఒకటే కాదు, మాయా ఉంది, వినోదం ఉంది, మిమిక్రీ, మైము, వినోదం అంచేత ఆ మూడు కలిసి వస్తాయని చెప్పేసి అలా పెట్టి చేయడం చాలా బాగుంది. అలాగే రఘురామ్ గారు చెప్పినట్టుగా 64 మంది కళాకారులని అంటే ఉన్నవాళ్ళలోని కొందరిని ఎంపిక చేయడం జరిగింది. ఎందుకంటే సిటీలోనే 100 మందికి పైగా ఉన్నారు ఒక మ్యాజిక్లోనే. అందరికీ అవకాశం కల్పించడం కొంచెం కష్టమైన మేము చాలా జీవన్ రాజు, మల్లం రమేష్, నేను చాలా ఇబ్బంది పడుతూ మొత్తానికి ఎవరికి అసంతృప్తి కలగకుండా ఎంపిక చేసి చేయడం జరిగింది. అలాగే అంటే కిన్నెర రఘురామ్ గారిని అడిగాం, మరి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది అద్భుతమైన కళాకారులు ఉన్నారు, ఎలాగా అంటే అది ఇంకొకసారి నెక్స్ట్ టైము అటు అంటే అంత దూరం నుంచి ఇక్కడికి రావడం కష్టం అవుతుంది కాబట్టి అక్కడ వాళ్ళకి అక్కడ చేద్దాం అన్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా కిన్నెర రఘురామ్ గారికి, కిన్నెర సంస్థ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.